ఆయన సంక్షేమ పథకాలు తీసుకొస్తే అది అక్కర్లేదు, పనికి రావని అన్నారు. ఎవరన్నారు? మీరే ఇప్పుడు మన మాటల్లో ముందే అన్నారు, సంక్షేమానికి సంబంధించి ఆయన చేసింది చాలలేదు, అభివృద్ధి లేదని అన్నారు. అభివృద్ధి లేదన్నాము, సంక్షేమం లేదు, అభివృద్ధి ఆదాయాన్ని తెచ్చుకొని ఎంతైనా చేయమన్నాం. అలానే సంక్షేమానికి చేయకుండా ఉండదని నేను ఇందాక అది చెప్పాను. మేము అలాంటి భారతీయ జనతా పార్టీ ఎన్నో చేస్తుంది సంక్షేమం, కానీ ప్యారల్ గా మేము చేస్తుంది ఏంటి, డెవలప్మెంట్. ఈ రోజున లక్షల కిలోమీటర్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, రైలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, పోర్ట్స్ కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ, ఇలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఆధారంగా చేసుకొని లోకల్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసుకుంటూ కోట్లాది మందికి ఉపాధి కలిగించుకుంటూ మేము ఆదాయాన్ని జనరేట్ చేస్తున్నాం. దానికి తగ్గట్టుగానే బ్యాలెన్సింగ్ అనే చేస్తున్నాం. మనం ఏది సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. అదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేస్తుంటే ఈ రోజున మీరు నేను ఇలా అనుకోవాల్సిన అవసరం లేదు. అల్టిమేట్లీ ఓట్ వేసేది మీరు నేను, అంటే మనం కూడా వెళ్ళి వేస్తాం, కానీ ప్రజలే డిసైడింగ్ ఫ్యాక్టర్. సో ప్రభుత్వంలో కూర్చోపెట్టాలన్నా, ప్రభుత్వం నుంచి దించాలనుకున్న ప్రజలే. ఆ ప్రజలే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమాన్ని కానీ, చేశాననుకుంటున్న ఆయన్ని కానీ, ఒకటి ఇక్కడ చేసిన సంక్షేమాన్ని కానీ, చేశాననుకుంటున్న ఆయన్ని కానీ, ఆయన నాయకత్వాన్ని కానీ, ఆయన పార్టీ నాయకుల్ని కానీ నమ్మలేదు ప్రజలు. యామిని నమ్మకపోవడం కాదు కదా, అక్కడ ప్రజలు నమ్మలేదు. అది మనం అర్థం చేసుకోవాలి. 6 హామీలు అయితే మాత్రం బీజేపీది ఏంటి, కూటమి ప్రభుత్వం. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఎక్కడైతే మేము సలహాలు ఇవ్వాలో అక్కడ గట్టిగా సలహాలు ఇస్తున్నాం, ఎక్కడైతే సూచనలు చేయాలో అక్కడ సూచనలు చేస్తున్నాం, ఎక్కడ విన్నపాలు. మొన్న రీసెంట్ గానే ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాతనే ఇదే కల్తీ మద్యానికి సంబంధించి మేము అంత ముందు పోరాటం చేశాం కదా, ఆ పోరాటం తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి సంబంధించి వారిపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పని పురంధరేశ్వరి గారు చెప్పడం జరిగింది. లేఖలు కూడా రాయడం జరిగింది, ముఖ్యమంత్రి గారిని కలిసి మాట్లాడడం కూడా జరిగింది. రెండోది కారిడార్లకు సంబంధించి ఇంటర్నల్ గా రోడ్స్ వెయ్యాలి, ఆ భరించేది కేంద్రం భరించాలి అని చెప్పని అనుకుని ప్రతిపాదన చెప్పినప్పుడు రాష్ట్ర బీజేపీ కూడా కేంద్ర నాయకత్వంతో మాట్లాడి ఈ విధంగా చేస్తే బాగుంటుంది అని చెప్పని సూచనలు కూడా చేయడం జరిగింది. అమరావతికి సంబంధించింది కానివ్వండి, లేదంటే ఇప్పుడు కడుతున్నటువంటి పోలవరానికి సంబంధించింది కానీ, రేపొద్దున చేపట్టబోయి చాలా ఉన్నాయి, ఇంకా పైప్ లైన్ ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటన్నిటికీ సంబంధించి భారతీయ జనతా పార్టీ ఆలోచన చేస్తూ అటు కేంద్ర పార్టీ ఆలోచనకు తగ్గట్టుగా, అంటే కేంద్ర ప్రభుత్వానికి అనుకోండి, ప్రభుత్వానికి తగ్గట్టుగా మధ్యలో వారధిలాగా ఉంటుంది రాష్ట్ర బీజేపీ పార్టీ. ఇటు ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటున్నాము, అటు కేంద్ర ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటున్నాము, పార్టీల పరంగా కూడా సమన్వయం చేస్తున్నాం. కేవలం ప్రభుత్వమే కాకుండా పార్టీల పరంగా కూడా సమన్వయం చేసుకుంటూ చాలా ఉన్నాయి. కొన్ని బయటికి చెప్పే ఉంటాయి, కొన్ని చెప్పకుండా అంటే సూచనలు ఇచ్చుకునే ఉంటాయి. ఇటువంటివన్నీ చేస్తుంది భారతీయ జనతా పార్టీ. మేము అదే చెప్తున్నాం, వచ్చి మేము చేసేసాం ప్రచారం చేసుకుంటేనే మేము పని చేసినట్టుగా. లేటెస్ట్ ఒక సబ్జెక్ట్ మీరు మాట్లాడిన తర్వాత నేను చెప్పండి నుంచి మాట్లాడుతున్నాం కాబట్టి క్లోజ్ చేస్తాను. మొన్న తొక్కిసలాట జరిగింది తిరుమలకు సంబంధించి. బీజేపీ అధికార ప్రతినిధిగా మీరు దానికి బాధ్యులు ఎవరుగా అనుకుంటున్నారు? ఆల్రెడీ నేను సోషల్ మీడియా ద్వారా కూడా అంటే ప్రెస్ నోట్ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి భారతీయ జనతా పార్టీ అధికారికంగానే ఇచ్చింది ఏంటంటే, ఒకటి ఇటువంటి సంఘటన అసలు ఊహించలేదు, జరగడం చాలా దురదృష్టకరం. అంటే భక్తుడి భగవంతుడి సన్నిధికి వచ్చిన భక్తుడికి ఈ విధంగా జరగడం అనేది చాలా మనసును కలిసి వేస్తుంది. ఇట్ హర్ట్స్ సెంటిమెంట్స్ అట్లా. సో దానికి సంబంధించి బాధ్యులు అయినటువంటి అటు టీటీడీ అధికారులు కానివ్వండి, ఎవరైనా సరే, అంటే ఒక మనిషే కాదు కదా ఉండేది, సో ఆ వ్యవస్థ ఉంటుంది. ఆ వ్యవస్థలో ఎవరైతే బాధ్యులు ఉన్నారో అంటే ఇంత పెద్ద ఘోరమైనటువంటి ఇబ్బంది కలగడానికి కారణమైనటువంటి అధికారులు, ముఖ్యంగా నేను ఒక వీడియో కూడా పోస్ట్ చేశాను. ఆ సందర్భంలో పోలీసులు వ్యవహరించినటువంటి తీరు అత్యంత దారుణం. ప్రభుత్వం మాదే అయి ఉండవచ్చు గాక, అయినప్పటికీ తప్పనే చెప్పాలి. సో పోలీసులు వ్యవహరించినటువంటి తీరు భక్తుల పైన అసలు అలాంటి వ్యవహరించకూడదు. కాబట్టి అక్కడ పోలీసులని అటు అధికారులని ఏదైతే సంఘటనకు బాధ్యులో పైనుంచి కింద వరకు ఎవరైనా సరే, నో మ్యాటర్ వాట్, వాళ్ళకి ఏ పొజిషన్ ఉన్నా సరే తక్షణం మేము చర్యలు తీసుకొని ప్రభుత్వం డిమాండ్ చేశాం. మేమేం విజ్ఞప్తి చేయాల, బీజేపీ డిమాండ్ చేసింది. రెండోది బాధితులకి తక్షణంగా వారికి సహాయం అందించాలి. అంటే వారికి కాస్త కుటుంబాలకి ఏదో రకంగా ఆర్థిక సహాయం కానివ్వండి, ఇతరత్ర ఉద్యోగ సహాయం కానివ్వండి, అది చెయ్యాలని డిమాండ్ చేశాము. ఇంకొకసారి మూడో పాయింట్, భవిష్యత్తులో ఏ కారణం చేతైనా సరే రిపీట్ అయితే మటుకు రిపీట్ కాకుండా ప్రభుత్వం లేదు. మొన్న ఐడెంటిఫై చేశారుగా కొన్ని, దాదాపుగా చాలా మంది పేర్లు వచ్చాయి. ముందు లిస్ట్ లో ఒక 32 మంది 35 మంది అన్నారు, అంటే టాప్ లెవెల్లో ఉన్న వాళ్ళు.
వీళ్ళంతా ఏంటంటే సర్టిఫికేట్లో ఓసీ ఉంటుంది, హిందూ ఉంటుంది, వచ్చేటప్పటికి హిందూలాగానే అంటే బొట్లు ఏం పెట్టుకోరు కానీ హిందూలాగా వస్తాడు, వెళ్ళేది మటుకు చర్చ్కి వెళ్తాడు, ఇంట్లోనేమో క్రాస్ ఉంటుంది. ఎవరైనా అధికారులు పరీక్షించడానికి వెళ్ళి అవన్నీ దాచిపెట్టేస్తారు. అంటే బేసిక్ జగన్మోహన్ రెడ్డి చేశాడని చెప్పని అన్నారు. లేదండి, టీటీడీలో పెరిగింది అన్నాం. జగన్మోహన్ రెడ్డి కొత్తగా ఆయన ఎక్కువ అంటే చేశాడు, ఉన్నదాన్ని పెంచారు ఆబ్వియస్లీ అది. కానీ ఇది కొన్ని దశాబ్దాలుగా జరుగుతుంది. హైందవ శంకరం జరిగింది. అందుకే ఇక్కడ విశ్వ హిందూ పరిషత్ చేసింది ఏంటి, ఎప్పటి నుంచో ఇందాక అనుకున్నట్టుగా ప్రభుత్వ పెత్తనాల నుంచి టెంపుల్స్ ని ఫ్రీ అప్ చేయడము, లేదా ఒక సిస్టమేటిక్ ఒక పద్ధతి పెట్టడము. రెండోది ఏంటంటే కబ్జాకి గురైనటువంటి లక్షలాది ఎకరాలు వెనక్కి తీసుకోవడము, అన్ని మతస్థుల్ని ఉద్యోగాల నుంచి తొలగించాలి. నేను హిందూ కార్యకర్తలా మాట్లాడంటే అసలు తొలగించి పారేయాలి. ఇన్నేళ్ళు తిన్నారు కదా, ఏది అసలు మా నమ్మకాల పైన హర్ట్ చేసి తిన్నారు, లేదు అనుకుంటే కనుక ఉద్యోగాలు వేరించుకోండి. టీటీడీకి సంబంధించి బీజేపీ చాలా కట్టుబడి ఉంది. నాట్ ఓన్లీ టీటీడీ, ఏ దేవాలయానికి సంబంధించింది అయినా సరే ఇటువంటి చర్యలు జరగకూడదు. భక్తులకి అన్ని సకల సౌకర్యాలు అందించాల్సిందే. ఎండోమెంట్ వెనక్కి తీసుకోవాలని చెప్తున్నాగా. ఎవరు ఆక్రమించినా సరే భారతీయ జనతా పార్టీ దాన్ని కట్టుబడి ఉంది. ఎవరి చేతిలో ఉన్నా సరే, ఎన్ని వేల ఎకరాలు ఉన్నా సరే, అది ఎవరైనా సరే, ఆఖరికి అసలు నువ్వా నేనా అని కూడా లేదు. ఎవరి చేతుల్లో ఉన్నా దేవుడి సొత్తు, భగవంతుడి సొత్తు, భగవంతుడికి తిరిగి రావాల్సిందే. భూములన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం అధికార పార్టీ చేతిలో ఉన్నాయి. ఎవరైనా, అందుకే చెప్తున్నాగా, పోనీ అది టీడీపీ అయినా, జనసేన అయినా, బీజేపీ అయినా సరే, అది ఎవరు ఆక్రమించుకున్నా వెనక్కి రావాల్సిందే. వస్తాయా? రావాల్సిందే. వచ్చేలాగా పార్టీలు ప్రభుత్వాలు చర్యలు తీసుకోకపోయినా హిందూ సమాజం ఊరుకునే రకంగా లేదు. ఈ రోజున మొన్న 7 లక్షల మంది పైగా వచ్చారు. హిందూ సమాజం ఊరుకుంటుందా? కళ్ళ గంటలు కొట్టుకోవాలి కదా. క్యాష్ అక్కర్లా, క్యాష్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలు కూడా నరేంద్ర మోదీ గారిని మేము అభివృద్ధి సంక్షేమాన్ని గమనిస్తూనే ఉన్నారు. అలానే భారతీయ జనతా పార్టీ సనాతన ధర్మ పరిరక్షణకి పడుతున్న పాటలు కూడా గమనిస్తున్నారు. కాబట్టి ఏది మనం కొత్తగా అంటే వాళ్ళని మభ్య పెట్టాల్సి, మాయ చేసి వాళ్ళని ఏదో చేయాల్సిన అవసరం లేదు. ఒక కాశీకారు అంటే చాలా ఉన్నాయి అలా చూసుకుంటే. సో భారతీయ జనతా పార్టీ ఈ దేవాలయాలకు సంబంధించి చాలా స్పష్టంగా మేము కమిటెడ్ గా ఉన్నాం. మా ప్రభుత్వంలో మా వాళ్ళు చేసినా శిక్షించండి అనే చెప్తున్నాం. సాధినేని యామిని శర్మ గారు.